హాయ్ గుడ్ మార్నింగ్ అగైన్. ఈ వ్లాగ్ యాక్చువల్లీ ముందు వ్లాగ్ కంటిన్యూవేషన్. ఇఫ్ ఇన్కేస్ అది చూసింటే డెఫినెట్లీ చూస్తారు. ఇఫ్ ఇన్కేస్ మిస్ అయ్యింటే ఈరోజు దార్విక్ బర్త్డే, సో ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఆ ఈవినింగ్ సెలబ్రేషన్స్ కోసం ఫేస్కి అంతా ఆల్రెడీ రెడీ అయిపోయాను, కానీ ఇంకా అవుట్ఫిట్ ఒకటే చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ జూలీ వాళ్ళు వస్తే 6 o'clock లోపు కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే డ్రెస్ అంతా చాలా బాగుంది అండ్ వాళ్ళు కూడా రెడీ అవుతారు కాబట్టి కొన్ని పిక్చర్స్ ఆబ్వియస్లీ ఇంకా ఇలాంటి అకేషన్స్ అప్పుడే రెడీ అవ్వాలి. మిగతా టైంలో కొంచెం బద్దకం ఎక్కువ కదా. సో కొన్ని మెమరీస్ అలా దాచిపెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటాయి, ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి. సన్సెట్ కావస్తుంది, చూడాలి లైటింగ్ తగ్గిపోతుంది, ఫొటోస్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఈరోజు వేసుకుండే అవుట్ఫిట్ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్నాను అండ్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ కూడా నా దగ్గర లేదు, ఆ కలర్ లేదు. అండ్ అలాంటి గౌన్ కూడా ఇంతవరకు నా దగ్గర వేసుకొనింది చాలా తక్కువే, చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మగ్గం వర్క్ హ్యాండ్తో డిజైన్ చేశారనమాట, నాకు బాగా నచ్చింది. దాంట్లోకి జ్యువెలరీ తీసి వెతుక్కోవడానికి చాలా అంటే చాలా టైం పట్టింది, ఏదేసుకోవాలి అని. సరే ఇప్పుడు ఇదంతా ఆలోచించి వేస్ట్, ఏదో ఒకటి సింపుల్గా ముందు వేసుకోండి తీసుకుంటే బెటర్, ఎందుకంటే మరీ హెవీగా ఉన్నా బాగా కనిపించదు కదా. ఇంతకీ అవుట్ఫిట్ చూపించకుండా ఏదేదో మాట్లాడుతుంది అనుకోద్దండి, చూపిస్తాను కాసేపట్లో. నేను యాక్చువల్లీ కెమెరా కూడా సరిగ్గా ఇట్లా లిఫ్ట్ చేయలేకపోతున్నాను డిస్టెన్స్కి, ఎందుకంటే నేను అప్పర్ బాడీ వర్కౌట్ చేశాను నేను. సో మొత్తం ఆర్మ్స్ అన్నీ ఫుల్ నొప్పిస్తున్నాయి అనమాట, కొంచెం సోర్ అండ్ టైట్ అయిపోయాయి. ఓకే ఇప్పుడు నేను అవుట్ఫిట్ చూపించేస్తాను, తర్వాత వేసేసుకుంటాను. ఓకే ఈవినింగ్ పార్టీకి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది ఎంతకైనా మంచిదని చెప్పేసి ఇది వచ్చి ఆల్రెడీ 1 week 10 days పైనే అయింది డ్రెస్, కానీ నేను పక్కన పెట్టేశాను అనమాట. సర్లే ఏదో ఒక స్పెషల్ ఒకేషన్ ఉంటుంది అప్పుడు వేసేసుకుందాము, మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. చాలా చాలా కంఫర్టబుల్ మెటీరియల్ ఇదైతే. అండ్ ఈ మగ్గం వర్క్ అయితే నాకు మరీ బాగా నచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి నేను డిజైన్ చేయించుకున్నది, ఇది సాచి అని చెప్పేసి ఒక పేజ్ ఉంటుందన్నమాట, సాచే అనుకుంటా. సో సారీ ఇఫ్ ఇంకేస్ తప్పు చెప్పినంటే, కానీ నేను స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ది ప్రొవైడ్ చేసి ఉంటాను, మీరు ఒకసారి వాళ్ళని అడగండి. అంటే పిక్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టినా కూడా వాళ్ళు మీకు డిజైన్ చేసిస్తారు సేమ్ అవుట్ఫిటే. సో ఇదనమాట మొత్తం అంతా ఫుల్ లెంత్ మ్యాక్సీ డ్రెస్ లాగా వస్తుంది ఇది. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఒక గంట సేపు ఆలోచించాను నెక్కి ఏం వేసుకోవాలి, కొంచెం ముందే డీప్ ఉంది కదా అని. సరే ఇంకా ఆలోచించి పని లేదు, రెగ్యులర్గా వేసుకుంటేదే వేసేసుకుందాము, సింపుల్గా బాగుంటుంది అని. ఎందుకంటే దీంట్లో కొంచెం గ్లిటర్ ఉంది కదా, అంటే గ్లిటర్ కాదు ఇది కొంచెం డైమండ్స్ లాగా వస్తాయి. సో నైట్ టైం మంచిగా షైన్ అవుతుందని. అండ్ ఇయర్ రింగ్స్ 3 రోజుల నుంచి చూపించి పెడుతున్నాను, ఎక్కువ చూపించాను. ఇవి నాకు ఎందుకో బాగా నచ్చాయి, నా ఫేస్కి బాగా సెట్ అయింది అనిపిస్తుంది. సో ఇవి నేను జివేరీ పర్ల్స్లో తీసుకున్నా కాబట్టి ఇవి బాగుంటాయి అనుకుంటున్నాను. చూడాలి వేసుకున్న తర్వాత ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వకపోతే ఐ విల్ చేంజ్ దెమ్. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయినారా మంచిగా? బాగున్నారా అందరూ? మా అమ్మమ్మ అక్కడ ఉంది, హాయ్. వాళ్ళు ఇంకా పొద్దునే వచ్చేసినారు. సో ఈవినింగ్ వెయిట్ చేస్తాను డాడీ వాళ్ళ కోసం, వాళ్ళు ఒకటే వస్తే ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే. టైం ఎంత? 6:30. నేను చెప్పినా కదా 6 అంటే ఈజీగా 6:30 అవుతుంది అని. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం కదా ఆల్రెడీ. మేమైతే ఓకే, వాళ్ళు రావాలి ఇంకా. మీది శారీస్, మా మమ్మీ ఫుల్ జిగేల్ ఈరోజు నైట్ పార్టీ కోసం వేసుకుందంట. సో నీ సారీ ఎక్కడ పిన్ని? ఇవి శోభా సారీస్. ఐశ్వర్య. ఓకే ఐశ్వర్య సారీస్ అంట, రఘువీర టవర్స్ లో ఉంటుంది. మమ్మీది తీసుకొని చాలా రోజులు అయిందా? గుర్తులేదంట. సో అందరం ప్రస్తుతానికి అయితే ఓకే రెడీ. నేను అవుట్ఫిట్ చూపించినాను, పిల్లల అవుట్ఫిట్స్ కూడా చూపిస్తా. జూలీ డ్రెస్ మింత్రా కదా, మింత్రాలో తీసుకుంది, డాలీ తెలీదు, హర్ చాయిస్. సో అవుట్ఫిట్ డీటెయిల్స్, క్యూట్ గా డ్రెస్ అయితే అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినాము. సో ఈరోజు మన దార్విక్ బర్త్డే కాబట్టి దార్విక్కి విష్ చేస్తున్నాము.
హ్యాపీ బర్త్డే డార్విక్స్. మా అవ్వ చూడండి వస్తానే దిష్టి తీపించుకోండి అంట. అదేం దిష్టి పడుతుందో ఏమో తెలియదు కానీ దిష్టి మాత్రం తీపించుకోమంటారు ఖచ్చితంగా. హ్యాపీ బర్త్డే డార్విక్ ముందే చెప్పేస్తున్నాం వీడియోలో. మళ్ళీ చూస్తారు మీరు మళ్ళీ చూస్తారు కదా. హ్యాపీ బర్త్డే డార్విక్. అల్లరి అల్లరి పిల్లోడు, ఏంది అల్లరి పిల్లోడు బాగా వాందే బర్త్డే ఈరోజు. చాలా యాక్టివ్గా ఉంటాడు. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్టివ్గా ఉంటాడా ఏడుస్తాడా అనేది తెలియదు. ఇంకా ఏం తెలియదు. మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఏడ్చేది తక్కువే కానీ అల్లరి అయితే యాక్టివ్, లాగేది ఎక్కువ. అట్లా యాక్టివ్గా ఉన్నా పర్లేదు, ఏడ్చకపోతే చాలు. యా ఇంకా వేడిగా ఉంది, ఫ్యాన్స్ ఆన్ చేసుకుంటాము. బ్లాగ్ వస్తుందని చెప్పేసి నేను ఫ్యాన్ ఆఫ్ చేసి పెట్టినాను. ఇదేనా ఏది స్విచ్ ఇది? అవునా, కొత్త ఫ్యాన్ ఇది కూడా. ఏదో ఫ్యాన్స్ మొత్తానికి తెలీదు. మా మమ్మీది నేను కరెక్ట్ బ్లాగ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఫోన్ మోగుతూనే ఉంటుంది. డాలీ జూలీ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి కదా. వాళ్ళిద్దరివి నాకు డ్రెస్ లింక్ దొరికితే అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటానండి. జూలీది అయితే మింత్రాలో తీసుకున్నట్టున్నాను. అండ్ డార్విక్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాడు కదా, బర్త్డే బాయ్. వాడు అస్సలు ఆ రోజు ఏడ్చింది కానీ డిస్కంఫర్ట్ ఫీల్ అయింది కానీ అస్సలు లేదు. అండ్ చాలా కంఫర్టబుల్గా వాడి జోన్లో వాడు మంచిగా ఆడుకుంటూ అందరి దగ్గరికి వస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ తాత అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే కొద్ది రోజులు ఊర్లో బాగా అలవాటు అయిపోయాడు కదా. వాడికి కొంతమంది ఫేవరెట్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తూ అక్కడ బెలూన్ డెకరేషన్ ఉంటే దాన్ని మాత్రం డార్విక్ చాలా మంచిగా ఎంజాయ్ చేశాడనమాట. పిల్లలు అసలు క్రాంకీగా లేకుండా ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే చూడ్డానికి కూడా ఎంత ముచ్చటగా ఉంటుందో. ఆబ్వియస్లీ చిన్నపిల్లలు కాబట్టి అప్పుడప్పుడు క్రాంకీ అవ్వడం కామనే అనుకోండి. కానీ ఆన్ దట్ పర్టికులర్ డే వాడు అవుట్ఫిట్ గుచ్చుకుంటుంది అనుకోలేదు, అసలు ఏం అనుకోలేదు. ఒక బెలూన్ ఇచ్చేస్తే చాలన్నమాట, మంచిగా ఆడుకుంటూ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాడి జోన్లో వాడు తిరుగుతున్నాడు. అండ్ డెకరేషన్ పార్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది. సో సింపుల్గా ఉంది డెకరేషన్. మంచిగా ఎలివేట్ అయ్యేది ఎక్కడంటే మనం వెళ్ళిన రెస్టారెంట్ అండి. పైన అన్ని మీరు చూసుకున్నట్టయితే చాలా థాట్ఫుల్ యాక్చువల్లీ రెస్టారెంట్ వాళ్ళు కూడా. బికాజ్ అవి పైన ఉన్నవి వాట్ యూ కాల్ బాస్కెట్స్, దాన్ని అయ్యో ఏమంటారు పేరు గుర్తు రావట్లేదు నాకు సడన్గా. గంపలు, యా కరెక్ట్. గంపల్కి మనం మామూలుగా బల్బ్ పెడతారు కదా, సంథింగ్ జీరో వేస్టేజ్ లాగా కొంచెం క్రియేటివ్గా ఆలోచించినట్టున్నారు. నాకు ఎందుకో చూడంగానే అదే అనిపించింది. సో అదే చెప్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కానీ ఒకదాని తర్వాత ఒకటి ఇది పోస్ట్ చేయాలి ఫస్ట్, తర్వాత అది పోస్ట్ చేయాలి, కొన్ని బ్రాండ్ కమిట్మెంట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని ఆ అప్రూవల్స్ జరగక ఇది కొంచెం డిలే అయిపోయిందనమాట. యాక్చువల్లీ ఐఎమ్ రికలెక్టింగ్ ఆల్ ద మెమరీస్ బికాజ్ 1 వీక్ పైనే అయిపోయింది. డార్విక్ బర్త్డే అయిపోయి కూడా మా ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు పెడుతుంది వ్లాగ్ అని చెప్పేసి. ఫైనలీ ఇట్ ఈస్ హియర్. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది అనమాట. బికాజ్ మనము కొన్ని బ్రాండ్స్ ఒప్పుకుంటాము కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ అస్సలు నచ్చవు.
చేసావు, సో వీ హ్యావ్ టు స్పీక్ విత్ ద బ్రాండ్, మాకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదు, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ చెప్తుంది అనుకోవద్దండి, బికాజ్ ఇది చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ నా ఫీలింగ్. బికాజ్ టోటలీ కమర్షియల్గా ఆలోచించి ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఏ హెల్దీ థింగ్ అనేది నా ఒపీనియన్. అందుకే నేను రిజెక్ట్ చేసినవే ఎక్కువ ఉంటాయి అనుకుంటా, కొలాబరేట్ చేసిన వాటితో కంపేర్ చేస్తే. నేను కొలాబరేటెడ్ చేసేటివి అయితే మంత్లీ ఒక 2-3 చేస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే. అవి కూడా నేను ఎప్పటి నుండో యూస్ చేస్తూ వస్తున్న బ్రాండ్స్ అనమాట. సో మొత్తం ఈ వీక్ అంతా ఫుల్ హెక్టిక్ ఉండింది నాకైతే. బట్ యా, ఐఎమ్ ఫీలింగ్ గుడ్ రైట్ నౌ. ఆల్మోస్ట్ ఎవ్రీ బర్త్డేకి మా ఫ్యామిలీ గ్యాదరింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ బర్త్డే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటి వరకు మీరు ఫ్యామిలీ గ్యాదరింగ్ చేయలేదు, చేసే ఆలోచన ఉంది అనుకుంటే డెఫినెట్లీ గో హెడ్ అండ్ డూ ఇట్ అండి. బికాజ్ మనకు బర్త్డే పార్టీస్ అంటే ఏదో కేక్ కట్ చేసామా, గ్రాండ్గా సెలబ్రేట్ చేసామా, ఇదొకటే మ్యాటర్ రాదనమాట. మేమైతే ఎవ్రీ బర్త్డేకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అట్లీస్ట్ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ లేదంటే పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్ లాగా అయినా సరే ఫ్యామిలీ గ్యాదరింగ్ ఒకటి పెట్టుకొని అందరం కలిసి ఒక డిన్నర్ కానీ ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ అయితే డెఫినెట్లీ అందరం కలిసి గ్యాదర్ అవుతాము. బికాజ్ ఆ బాండింగ్ అనేది ఏ రిలేషన్షిప్లో అయినా ఒక ఏమంటారు ఫ్రెష్ ఫీల్ అనేది డెఫినెట్లీ రావాలి. అది మనము మన రిలేటివ్స్ మనకు పాజిటివ్ వైబ్ వచ్చిన వాళ్ళతో మాట్లాడితే వస్తుంది అండ్ వాళ్ళని కలుస్తూ ఉంటే వస్తుంది. అలా అని చెప్పేసి మనకున్న బిజీ స్కెడ్యూల్లో డైలీ మాట్లాడడం, డైలీ కలవడం కూడా కుదరదు. కానీ వీ షుడ్ నాట్ మిస్ దిస్ స్పెషల్ అకేషన్స్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇది నాకు అంతా ఎలా అలవాటైందంటే మా డాడీ అండ్ మా మమ్మీ వల్లనే అలవాటైంది. సో వాళ్ళే చెప్తూ ఉంటారనమాట, ఎస్పెషలీ డాడీ. అందరూ రిలేషన్షిప్కి చాలా మంచి వాల్యూస్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు. అండ్ ప్రతి చిన్న ఫంక్షన్కి వీ ఇన్వైట్ మోస్ట్లీ ఎవ్రీ వన్ అనమాట. క్లోజ్ సర్కిల్లో ఎవరెవరైతే ఉన్నారో వీ హ్యావ్ టు స్టే కనెక్టెడ్. లేదంటే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. అందుకే ఇక్కడ ఇంతమంది ఉన్నారు. డోంట్ వరీ, అంటే కరోనా కదా ఇంత గ్యాదరింగ్ అవుతుంది అని చెప్పేసి పెళ్ళిళ్ళకే గ్యాదర్ అవుతున్నారండి. బుడ్డోడి బర్త్డే గ్యాదర్ అవ్వకపోతే ఎలా చెప్పండి. సో వీఆర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ దార్విక్ యాజ్ వెల్. సో యా, మీరు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారా, లేదంటే అందరు మంచిగా బర్త్డే ట్రిప్ అని వెళ్ళిపోయి తర్వాత పోస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మాకైతే మీరు లాస్ట్ ఇయర్ నుండి చూస్తున్నారు ఫ్యామిలీ గ్యాదరింగ్ అట్లీస్ట్ బర్త్డేకి పోస్ట్ బర్త్డేకి ఈజ్ మస్ట్ లాగా అయిపోయిందనమాట. ఇట్స్ ఎ రిచువల్ that has been coming since many years and we would love to continue this.
కొత్త రెస్టారెంట్ అయినా మేము ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను వెళ్ళింది ఫస్ట్ టైం అనమాట. కానీ మా మామ వాళ్ళు మాత్రం ముందే వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, మెనూ ఏముంది అని ముందే చూసుకున్నారండి. సో అలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి మొత్తం అంతా ప్రాపర్గా సెట్ అయింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మేము యాక్చువల్లీ ఫుడ్ ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇఫ్ ఇన్కేస్ హోటల్ ఏదనుకుంటున్నారేమో, పల్లెటూరు హోటల్ అనమాట. కొంచెం హైవేలో ఉంటుంది అండ్ చాలా మంచి న్యాచురల్గా కూడా ఉంటుంది అనమాట. సరౌండింగ్స్ అన్నీ పార్కింగ్ ఇష్యూస్ ఉండవు. సో ఇదేం ప్రమోషన్ కాదండి, మేము యాక్చువల్లీ వెళ్తున్నాము. నా ఎక్స్ప్రెషన్ ఎందుకు అట్లుంది అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ ఆ రోజే నేను ఫోన్కి కొత్త పౌచ్ చేశాను. అది అజిత్కి అస్సలు నచ్చలేదు అంట. అందరికీ నచ్చింది, అజిత్కి మాత్రం నచ్చలేదు. సో అందుకే మేము ఏదో కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ మా భవిత్, మా సునీత పిన్ని వాళ్ళు వచ్చారు దార్విక్ బర్త్డే కోసం అని చెప్పేసి. సో వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్. మొత్తం ఆ మెమరీస్ అన్ని నేను కూడా మీతో పాటు చూస్తున్నాను అనమాట. ఇట్స్ బీన్ ఆల్రెడీ 1 వీక్. ఎందుకు ఇంత లేట్ చేశానా అనిపిస్తుంది నాకు కూడా. ఎప్పుడో పెట్టేయాల్సింది బ్లాగ్. నేను ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేసినట్టున్నాను దట్ వీఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే అని చెప్పేసి. కొంతమంది అడిగారు ఏంటి అది బ్లాగ్ షూట్ చేయలేదా, మీరు అది పెట్టలేదు అని ఇన్స్టాలో. సో హియర్ వి గో. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు మీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా చెప్పండి. బికాజ్ ఇంకా మనం కూడా డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు కదా. నాకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. బికాజ్ ఐ లవ్ టు ఆర్గనైజ్. నాకు ఆర్గనైజ్ చేయాలన్నా, బర్త్డే డెకోర్ చూసుకోవాలన్నా చాలా ఇష్టము. నెక్స్ట్ వచ్చే బర్త్డే మన ఇంట్లో ఎవరిదంటే అజిత్ ఉంది నవంబర్లో యాక్చువల్లీ. సో నవంబర్లో ఇంకా ఏమీ ప్లాన్ చేయలేదు ఇప్పుడే. ఇప్పటి నుండి మనం ఏదన్నా గెస్ వర్క్ కానీ లేదంటే ఏదన్నా సజెషన్స్ కానీ ఉంటే చెప్పండి. అలా చేస్తూ ఫ్లోలో వెళ్ళిపోదాము అండ్ చూద్దాం నెక్స్ట్ ఏం ప్లాన్ చేద్దాం ఏంటి అని. అక్కడ మొత్తం పార్టీ అంతా అయిపోయిన తర్వాత మా డాడీ ఏమన్నాడంటే బయట ఇరానీ చాయ్ చాలా బాగుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే అన్నాడు. మా డాడీ ఫస్ట్ వెళ్ళి మా డాడీ ఒకటే హ్యాపీగా తాగేసి వచ్చేసారనమాట. మేము అరౌండ్ ఒక 30 మెంబర్స్ 35 మెంబర్స్ ఉన్నాము అండ్ అందరం ఒకేసారి వెళ్ళి మాకు కూడా కావాలి అనేసరికి మేబీ వాళ్ళ దగ్గర పాలు అయిపోయాయి ఏమో తెలియదు కానీ మొత్తానికి పాల పొడి కలిపి ఇచ్చినట్టున్నారు. మరీ కొంచెం షుగర్ ఎక్కువైన ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకు. మా డాడీ అయితే అందుకే అంతమంది పోతే పాప మా వాళ్ళైనా చెయ్యొద్దా అని ఒక సెటైరిక్గా డైలాగ్ వేశాడు. మొత్తానికి నాకు ఆ టీలో మీగడ వస్తే అస్సలు నచ్చదు. సో 2 గ్లాసెస్ వచ్చే వరకు అట్లనే వెయిట్ చేశాను అనమాట. దాన్ని అట్లనే ఆ కప్పుని అలాగే చేతిలో పట్టుకొని నాకు ఇంకో గ్లాస్ తెస్తే తాగుతాను, లేకపోతే దీన్ని ఇట్లనే పట్టుకుంటాను అంటే మళ్ళీ ఎవరో వెళ్ళి తెచ్చిచ్చారు. మీలో ఎవరికి మీగడ నచ్చదు చెప్పండి? నాకైతే అస్సలు మీగడ ఉంటే ఆ ఫ్లోటింగ్ ఫీలింగే నచ్చదు అనమాట. నాకైతే అసలు అది ఉంటే తాగను కూడా తాగను, అట్లనే పక్కన పెట్టేస్తాను. నైన్ 9:40కి వచ్చాము ఇంటికి. జస్ట్ ఇప్పుడే ఇంకా ఇయర్ రింగ్స్ అన్నీ మార్చుకోవాలి, ఇంకా అవుట్ఫిట్ చేంజ్ చేసుకోవాలి. ఓ మై గాడ్, ఐఎమ్ సో టైర్డ్. నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈరోజు ఇలా అవుతుంది, నాకు ఓపిక ఉండదు అని తెలిసి నిన్ననే ఒక ఎక్స్ట్రా బ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేశాను. దాన్ని ఇప్పుడు నేను థంబ్నెయిల్ ప్రిపేర్ చేసి అండ్ అప్లోడ్ చేసేది ఒకటే బ్యాలెన్స్ ఉంది. చూడాలి, ఇఫ్ ఇన్ కేస్ ఓకే టైం సెట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే చేస్తాను థంబ్నెయిల్, లేదంటే రేపు మార్నింగ్ థంబ్నెయిల్ చేసి ఇప్పుడు అప్లోడ్లో పెట్టేస్తాను. బికాజ్ ఒక్కొక్కసారి మార్నింగ్ టైమ్స్ నెట్ చాలా సతాయిస్తుంది, ఎందుకో సర్వర్ సరిగ్గా పనిచేయదు యూట్యూబ్ది. అందుకు నేను నైటే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో
యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఈరోజు షౌట్అవుట్స్ ఎవరికి చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో చూసే టైం ఓపిక రెండు లేవు. సారీ, ఓపిక ఎక్కువ లేదు అంటున్నాను కదా, అందుకు నిజంగా చాలా టయర్డ్ అయిపోయాను. యా, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్, పోస్ట్, రీల్స్ ఏదైనా. ఓకే గైస్, బాయ్.